హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి యార్. రుద్రాక్ష పార్ట్ 49. అఖిల్ వాళ్ళు డైరెక్ట్గా ఊట్లోకి వెళ్ళిపోతారు. అప్పటికే అక్కడ అనూప్ వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉండడంతో లైబ్రరీలో ఏమేం జరిగింది, వాళ్ళు ఏమేం గమనించారు అని అంతా అనూప్కి వివరంగా చెప్తారు వాళ్ళు. అనూప్ జాగ్రత్తగా అంతా వింటాడు. కొద్దిసేపు మౌనంగా ఉంటాడు. ఎవరికి వారు ఆలోచనలో ఉంటారు. తర్వాత ఒక అరగంట అందరూ కలిసి కొద్దిసేపు రేపటి గురించి మాట్లాడుకొని ఏం చేయాలా అని డిసైడ్ చేసుకుంటారు. ముగ్గురిలో ఒకటే నిర్ణయం. ఎట్టి పరిస్థితుల్లోనూ రామకృష్ణ గారి మీద చిన్న గీత కూడా పడకుండా ఆయన్ని ఈ దేశం దాటించాలి అని. ఎలా అయినా ఇందులో విజయం సాధించాలి అనుకుంటారు. ఆకృతి లంచ్ టైం కాగానే లాస్య ఇంకా లహరితో కలిసి లంచ్ కంప్లీట్ చేసేస్తుంది. లాస్యనే కాదు, ఈ మధ్య లహరి కూడా మంచి ఫ్రెండ్నే అయింది తనకి. లంచ్ అయిపోగానే లోపలికి వచ్చి ఆకాష్కి ఒక గంట బయటికి వెళ్ళేసి వస్తానని చెప్పి బయలుదేరుతుంది. తను ఇంతకు ముందు ఇంటి దగ్గరికి వెళ్తుంది. అక్కడ దగ్గరలో ఉన్న బంగారం షాప్ దగ్గరికి వెళ్తుంది. ఉద్యోగం రాకముందు ఆ షాప్లో తను తాకట్టు పెట్టిన ఉంగరం తెచ్చుకుందామని ఆమె ఆలోచన. అతని ఆకృతిని చూడగానే, రామ్మ బాగున్నావా, చాలా రోజులకు వచ్చావు అంటూ అడుగుతాడు. బాగానే ఉన్నాను అంకుల్, నేను తాకట్టు పెట్టిన ఉంగరాన్ని తీసుకువెళ్దామని వచ్చాను. కొంచెం ఉంగరాన్ని ఇస్తారా అంకుల్? అలాగే ఎంత డబ్బు ఇవ్వాలో కూడా చెప్పండి అంటూ అడుగుతుంది. అతను లోపలికి వెళ్ళి ఆ ఉంగరం తీసుకువచ్చి ఇస్తాడు. అలాగే ఎంత డబ్బు ఇవ్వాలో కూడా చెప్తాడు. ఆకృతి ఆ డబ్బంతా కట్టేసి తన తండ్రి జ్ఞాపకమైన ఉంగరాన్ని జాగ్రత్తగా మళ్ళీ తీసుకుంటుంది. చాలా థ్యాంక్స్ అంకుల్, ఉంగరాన్ని జాగ్రత్తగా ఉంచిచ్చారు అంటుంది కృతజ్ఞతగా. అయ్యో, ఇందులో నేను చేసింది ఏముంది? నీ ఉంగరాన్ని తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇచ్చాను అంతే కదా, ఊరికే ఇవ్వలేదు కదా. నీ నాన్నగారి జ్ఞాపకమని ఆ రోజు నువ్వు చాలా బాధపడ్డావు. ఇచ్చేటప్పుడు ఏ కష్టంలో ఉన్నావో ఆ రోజు దాన్ని తాకట్టు పెట్టావు, లేకపోతే అసలు పెట్టావు కదా. అందుకే ఆ ఉంగరాన్ని చాలా జాగ్రత్తగా దాచిపెట్టాను. నువ్వు రావడం చాలా లేట్ అవుతుందేమో అని మరింత జాగ్రత్తగా ఉంచాను. కానీ తొందరగానే వచ్చావు. నీకు ఉంగరం ఎంత ముఖ్యమో అర్థమవుతుంది అంటూ నవ్వుతారు. అవును అంకుల్, ఇప్పుడు జాబ్ వచ్చింది కదా, శాలరీ కూడా వస్తుంది. అందుకే ఈ ఉంగరం తీసేసుకుంటున్నాను. ఇది మా నాన్నగారు నాకు కొనిచ్చారు. అసలు ఆయన ఈ లోకంలోనే లేరు. అందుకే ఆయన జ్ఞాపకాన్ని వదులుకోదలుచుకోలేదు. థ్యాంక్ యూ అంకుల్, ఉంటాను అని చెప్పి ఉంగరం తీసుకొని బయలుదేరిపోతుంది. అక్కడ నుండి నేరుగా ఆఫీస్కి వెళ్ళిపోతుంది. హోటల్ రూమ్లో అఖిల్ వాళ్ళు ఫుడ్ ఆర్డర్ చేస్తారు. ఈ గ్యాప్లో వాళ్ళు కొంచెం రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. అజయ్ మాత్రం కాల్ మాట్లాడుతూ ఉంటాడు రేపటి కోసం, పోలీస్ హెల్ప్ కోసం. అనూప్ బాల్కనీలోకి వెళ్ళి కూర్చుంటాడు. అతని ఆలోచనలు రకరకాలుగా సాగుతూ ఉంటాయి. చంద్రకాంత్ గారిని కాపాడిన తర్వాత, ఆయన్ని ఈ దేశం దాటించిన తర్వాత రోజునే తను చెప్పినట్లుగానే కేరళ గవర్నమెంట్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. చంద్రకాంత్ అనే పురావస్తు శాఖ అధికారి మీద హత్యా ప్రయత్నం జరిగిందని, ఆయన కాపాడమని, ఇంకా ఆయన దేశం వదిలి కాపాడామని, ఆయన ఇంకా ఈ దేశం వదిలి కొడుకు దగ్గరికి వెళ్ళిపోయారని వివరంగా వాళ్ళు ఇచ్చిన ప్రెస్ మీటింగ్లో చెప్పేస్తారు పోలీస్ వాళ్ళు. అతని మీద హత్యా ప్రయత్నం చేసిన వాళ్ళు ఎవరిని పట్టుకోలేకపోయామని, వాళ్ళు పారిపోయారని కూడా ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని చెప్తారు. అప్పుడే ప్రశ్నలంతా జాగ్రత్తగా చెప్పించాను. ఇంతవరకు ఎవరూ బయటికి రాలేదేంటి? ఆ హత్యలు చేయించే వాళ్ళు ఇప్పటికీ బయటపడాలి కదా అని ఆలోచిస్తూ ఉండిపోతాడు. చూద్దాం, ఇది కూడా అయిపోయిన తర్వాత ఏమైనా బయటికి వస్తారేమో ఆ దాగి ఉన్నవాళ్ళు అనుకుంటాడు. అంతలోనే అతనికి త్రినేత్ర గారి సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత రోజే గుడిలో ఉన్న స్వామీజీని కలవడం గుర్తుకు వస్తుంది. ఒక్కసారిగా అనూప్ ఆలోచనలు స్వామీజీ తనతో మాట్లాడిన రోజుకు వెళ్ళిపోతాయి. కొన్ని రోజుల క్రితం త్రినేత్ర గారి సమాధి దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత రోజు అనూప్ గుడికి వెళ్తాడు. శుభ్రంగా కోనేటిలో కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళి దైవ దర్శనం చేసుకొని బయట స్వామీజీ కూర్చునే చెట్టు దగ్గరకు వస్తాడు. ఆయన చెట్టు కింద కనపడకపోవడంతో ఒకంత నిరాశకు గురవుతాడు. స్వామీజీ ఎటు వెళ్ళిపోయారు అనుకుంటూ ఆలోచనలో పడతాడు. ఇంతలో నా కోసమైనా వెతుకుతున్నావు అంటూ మాటలు వినిపించడంతో ఉలిక్కిపడి వెనక్కి చూస్తాడు ఆయన. అతను వెతుకుతున్న స్వామీజీ తన వెనక్కి కనిపించగానే చాలా ఆనందపడిపోతారు. అవును స్వామి, మీకోసమే వచ్చాను అంటూ నమస్కారం చేస్తాడు. స్వామీజీ వచ్చి తను ఎప్పుడూ కూర్చునే ప్లేస్లో కూర్చుంటారు. అనూప్ ఆయన ఎదురుగా కింద కూర్చుంటాడు. ఏంటి శ్రీ, నీ మనసులో సమాధానాలు దొరకని ప్రశ్నలకి జవాబులు నా దగ్గర తీసుకుందామని వచ్చావా అంటూ అడుగుతారు ఆయన చిరుమందహాసంతో. తన మనసులో ఉన్న ఆలోచన ఆయన ఎలా తెలుసుకోగలిగారు అని ఆశ్చర్యపోలేదు అనూప్.
ఎందుకంటే ఆయన సర్వజ్ఞాని అని మొదట్లోనే తనకు అర్థమైంది కనుక. ఆయన అడిగిన ప్రశ్నకి అవును స్వామి అని మాత్రం జవాబిస్తాడు. అడుగు నువ్వేం అడగాలని అనుకుంటున్నావు? త్రినేత్ర గారి ఆత్మ ఆ సమాధి దగ్గరే ఉంది కదూ! ఈ లోకాన్ని వీడలేదు కదూ! అతని ప్రశ్నకి అవును అంటూ సమాధానమిస్తారు స్వామీజీ. అది విని బాధగా అనిపిస్తుంది అనూప్‌కి. తన ఆలోచన నిజమైంది అని. కానీ ఆయన ఎందుకిక్కడ ఉండిపోయారు అని మరింత బాధగా అనిపిస్తుంది. ఎందుకు స్వామి? ఆయనకింకా ఏం బాధలున్నాయి? ఎందుకు ఈ లోకాన్ని విడిచిపెట్టలేదు ఆయన ఆత్మ? ఇంకా ఇక్కడే ఎందుకు తిరుగుతుంది? త్రినేత్ర చేయాలి అనుకున్న పని చేయలేకపోయాడు. ఆ పని జరిగే వరకు ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళలేడు. ఇంకా ఆయన ఆత్మకి శాంతి కూడా లేదు. ఆయన నాకేదో చెప్పాలని ప్రయత్నించారు స్వామి. కానీ చెప్పలేకపోయారు. ఆత్మకి చాలా పవర్స్ ఉంటాయని అంటారు కదా! ఆయనెందుకు నాతో ఏదీ చెప్పలేకపోయారు? కనీసం నేల మీద రాసి కూడా చూపించలేకపోయారు. ఇంకా శ్రీలత గారికి ఆవిడ మరిది ద్వారా ఆపద వాటిల్లినప్పుడు నేను వెళ్ళేదాకా ఆయనెందుకు కాపాడలేకపోయారు? ఆయన శక్తితో ఆయన కాపాడవచ్చు కదా! అను ప్రశ్నలకు ఒక చిరుమందహాసం స్వామీజీ పెదవులపైన విరుస్తుంది. త్రినేత్ర ఆత్మ ఏమీ చేయలేని స్థితిలో ఉంది. ఆ ఆత్మకి శక్తుల్లేవు. అనూప్ అర్థం కాక ఎందుకు స్వామి అంటూ అడుగుతాడు. ఒక శాపం త్రినేత్ర గారి ఆత్మని నిస్సత్తువుగా మార్చేసింది అన్న స్వామీజీ మాటలు విని షాక్ అవుతాడు అనూప్. మామూలుగా ఆత్మకు కొన్ని శక్తులుంటాయి. కానీ త్రినేత్ర ఆత్మకు ఆ శక్తులన్నీ హరించబడ్డాయి. చేసిన పాపం వదిలిపెట్టదు. ఎన్ని జన్మలైనా సరే పట్టి పీడిస్తుంది. అన్ని జన్మల్లోకి మహోత్తరమైనది ఈ మానవ జన్మ. ఒక జీవికి 84 లక్షల జన్మల తర్వాత ఆ పుణ్య ఫలితం వల్ల మానవ జన్మ లభిస్తుంది. అందుకే ఉత్తమమైన జన్మగా ఆ మానవ జన్మని పరిగణిస్తారు. ఆ మానవ జన్మని ఒక దేవుని వరములా మనకు దొరికిన దివ్య అవకాశంగా భావించాలి. ఈ జన్మలో ఆత్మజ్ఞానం ఇంకా మోక్షం సాధ్యమవుతుంది. అందుకే మనకు అందిన అవకాశాన్ని ఉపయోగించుకొని పుణ్యకార్యాలు చేస్తే మోక్ష సిద్ధి లభిస్తుంది. మానవ జన్మ ప్రాముఖ్యం తెలియక కుళ్ళు కుతంత్రాలతో పాపాలు చేస్తే ఇదిగో ఇలాగే శాపాలు వెంటాడతాయి. స్వామి చెప్పిందంతా జాగ్రత్తగా వింటాడు అనూప్. త్రినేత్ర గారు చాలా మంచివారని విన్నాను. ఆయన పాపాలు చేశారా? తప్పులు చేశారా? నేను నమ్మలేకపోతున్నాను. త్రినేత్ర పాపాలు చేశాడని నేను అనలేదు. వాళ్ళ వంశస్థులు చేసిన పాపం అతన్ని కూడా వెంటాడుతూ అతని ఆత్మని ఈ లోకంలోనే ఉంచేసింది. త్రినేత్ర ఆత్మకి అందుకే శక్తులు లేవు. ఆయన ఆత్మ ఏమీ చేయలేదు. దైవశాపం ఆయన కుటుంబాన్ని వెంటాడుతుంది. నువ్వు చంద్రకాంతను కాపాడావు. కానీ త్రినేత్రని ఎందుకు కాపాడలేకపోయావు అని ఎప్పుడైనా ఆలోచించావా? అది అప్పటికి నేను ఆ బుక్‌లో ఉన్న సారాంశాన్ని గ్రహించలేకపోయాను స్వామి. శివయ్య ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదు. ఆయన తలుచుకుంటే నీకు త్రినేత్ర చనిపోకముందే ఆ పుస్తకం గురించి తెలిసేది. కానీ అది జరగలేదు. త్రినేత్ర అర్ధా త్రినేత్ర అర్ధాంతర మరణానికి కారణం ఆ శాపం. ఒకవేళ నీకు ఆ బుక్ గురించి ముందుగానే తెలిసినా నువ్వు త్రినేత్రను కాపాడలేవు. అంతా తెలిసిన నేను కూడా త్రినేత్ర మంచివాడు కనుక ఏమైనా కాపాడటానికి భగవంతుడు అవకాశం ఇస్తాడేమో అని నీకు కనిపించి నిన్ను హెచ్చరించాను. కానీ విధిరాతనెవరూ తప్పించలేరన్నట్లుగా త్రినేత్ర చనిపోయాడు. అంతా విన్న అనూప్ కళ్ళల్లో కన్నీటి చెమ్మ చేరుతుంది. ఇంతకీ ఆ శాపం ఏంటి స్వామి? అది తెలుసుకునే సమయం ఇంకా రాలేదు. ఆ సమయం వచ్చినప్పుడు నీకు తప్పకుండా తెలుస్తుంది. ముందు కాపాడవలసిన ప్రాణ సంగతి చూడమని చెప్పి ఆయన కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్ళిపోతారు. అనూప్ ఆయనకి మరోసారి నమస్కరించి బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.